నాకు పనుంది పెద్దబాబు గారు, ఒగ్గేయండి. నీ శ్రీవారికి బుగ్గ మీద ముద్దు పెట్టి నీ పని చూసుకో. సరస మహాపండి శ్రీవారు, వంట వండాలా వద్దా? అబ్బా, ఇక్కడికొచ్చాక కూడా వంట పనులేంటి పార్వతి? ఆర్డర్ చేద్దాం. మీరు ఇంట్లో వండితేనే అంతంత మాత్రం తింటారు, ఇక హోటల్ నుంచి తెస్తే తింటారా? మీరు సరిగ్గా తినలేదని నేను కూడా సరిగ్గా తిన్ను. 10 నిమిషాలు నన్ను నొగ్గేస్తే కమ్మటి వంట రెడీ చేస్తాను. పార్వతి, దగ్గరకొస్తే కళ్ళలో నీళ్ళొస్తాయి. ఉల్లిగడ్డ కోస్తున్నాను కదా. హలో బ్రాండ్ అంబాసిడర్ పార్వతి గారు, ముద్దులతో ముంచెత్తినా చక్కల గింతలు పెట్టినా కళ్ళలో ఆనంద బాష్పాలొస్తాయి. ఇది బాధ, అది సంతోషం కదా పెద్దబాబు గారు. మంటెక్కకుండా, మీ కళ్ళల్లో కన్నీటి సుక్క రాకుండా ఇవి కోయండి, అప్పుడు ముద్దు పెడతాను. ఓకే, ఫైన్. అరే, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసినా మంట రాదు, కన్నీళ్ళు రావు. వంట మనిషిని నాకే తెలీదు. ఈ చిట్కా మీకెట్టా తెలుసు పెద్దబాబు గారు? పేపర్లో చదివాను. చదువుకుంటే ఎన్ని ఉపయోగాలో. అయినా మీకు పేపర్ చదివే తీరికుందా? హలో, అలాగని నువ్వు తప్పించుకోకు. ఐ వాంట్ కిస్. ఎక్కడున్నారు పార్వతి? ఎవరు కనపడరేంటి? హలో పార్వతి, కిస్. ఒగ్గేండి పెద్దబాబు గారు, ఇక చాలు సరసం. ఏం మాట్లాడుకుంటున్నారో ఏం వినపడట్లేదు. దీని వాలకం చేస్తుంటే నా సంసారానికి ఎసరు పెట్టేలా ఉంది. మీకు వేరే పని లేకుంటే ముత్యాలతో దండ కుట్టండి. ఈరోజు నువ్వు ఏం పని చెప్పినా చెయ్యాలని డిసైడ్ అయ్యాను పార్వతి. శ్రీవారు నా కోసమే ఖాళీగా ఉన్నట్టున్నారు. అవును. ఏమన్నది? చేతికి సూది కుచ్చుకుంది పార్వతి. అయ్యో, అనవసరంగా మీకు ముత్యాల దండ కుట్టమని చెప్పినాను. కుచ్చుకుందనగానే చేయి తీసుకుని వేలు నోట్లో పెట్టుకుని చప్పున పీలుస్తా అనుకుంటే అలా చూస్తున్నావేంటి పార్వతి? అయ్యగారు బాధలో కూడా సరసం వెతుక్కుంటున్నారు. అరే, ఆ సౌండ్ ఏంటి పెద్దబాబు గారు? పిల్లనుకుంటా. పిల్లే అంటారా? అబ్బా, నువ్వు కంగారు పడకు పార్వతి. ఇక్కడికి ఎవరు రారు, వచ్చిన సర్వెంట్స్ మాత్రమే వస్తారు. అది కూడా మనం ఫోన్ చేస్తేనే.
అట్టయితే పర్వాలేదు. చడి చప్పుడు కాకుండా వచ్చింది నేనేనే. ఈ ఫోటోలో అఖిలాంటి చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. నీలమ్మరి ఎక్కడున్నావు? నేనెక్కడున్నానో తర్వాత చెప్తాను, కానీ పంపిన ఫోటోల్ని ప్రింట్ తీసి ఇంటికి కొరియర్ వచ్చేలా చూడండి అంకుల్. ఏం ఫోటోలు అవి? గడ్డం లేని ఇంటి బిడ్డగా ఇంకో ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన పార్వతి ఈ ఇంటి పెద్ద కోడలికి ఎసరు పెడుతుందని అఖిలాంటి నిప్పులు కురిపిస్తుంది. సరే, నా కుదిరే. కూల్ బేబీ. జానీ, ఇప్పుడు వెళ్తే దేవసార్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. దేవా రమ్మన్నాడు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. తను అర్థం చేసుకుంటాడు. దేవా, పెద్దబాబు గారు, ఎవరో డోర్ కొట్టినారు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతావేంటి పార్వతి? నేను చూస్తాను. దేవా, హాయ్ దేవా. గుడ్ మార్నింగ్ సార్. జానీ, శివ, రండి. కూర్చోండి. డిస్టర్బ్ చేసామా దేవా? మీరు డిస్టర్బ్ చేయలేదు. మా ఆవిడుంది కదా నన్ను డిస్టర్బ్ చేయడానికి. నేనేం చేశాను నన్నంటారు? పెళ్ళయ్యాక అన్నీ నా మీద నెట్టేస్తున్నారు, చూసారా? దేవా, నీలంబరి ముంబై ఎయిర్పోర్ట్లో తన ఫ్రెండ్ రేవతితో పాటు హైదరాబాద్కు వచ్చినట్టు రికార్డ్స్లో ఉంది. రేవతి? అవును, తన ఫ్రెండే పెద్దబాబు గారు. ఇంకేమైనా ఆధారాలు దొరికాయా? టికెట్ తీసుకునేటప్పుడు ఐడి ప్రూఫ్ మెయిల్ పెట్టింది సార్. ఆ వివరాలు అడిగితే చెప్పట్లేదు. నువ్వు వస్తే డీటెయిల్స్ ఇవ్వచ్చు దేవా. వెళ్ళండి పెద్దబాబు గారు. ఆ దుర్మార్గుల ఆట కట్టించాలంటే మీరు అడుగేయాలి. 7 అడుగులు వెయ్యకుండానే ఇంటికి పెద్ద కూడలైనా ఆ రాక్షసు వేసి ప్రతి అడుగులో దుర్మార్గం, దౌర్జన్యం, దారుణం ఉన్నాయి. వెళ్తాను పార్వతి. అన్యాయంగా బలైపోయినా రేవతి, నీలాంబర్ల ఆత్మశాంతి చేకూర్చడానికైనా వెళ్తాను. సార్, మీరు అడిగిన మొబైల్. ఈ ఫోన్ నీకోసం తీసుకొచ్చాను పార్వతి. అవసరం వచ్చినా మాట్లాడాలనిపించిన ఫోన్ చెయ్యి. అట్టగే పెద్దబాబు గారు. వెళ్ళొస్తాను. జాగ్రత్త. జానీ, శివ, లెట్స్ గో. ఓకే సార్. ఓకే దేవా. జాగ్రత్త. వెళ్ళు దేవా. తిరిగొచ్చేలోపు పార్వతి ప్రాణాలు పోతాయి. దీని ఆత్మకు కూడా శాంతి ఏర్పాట్లు చూడండి.
రాత్రికి దాన్ని చంపితే రేపటి రాత్రికి అది ఆత్మై తిరగాలి. దేవ జీవితంలో నుండి నన్ను పంపించాలనుకున్నా అదే ముందుగా పైలోకాలికి వెళ్ళాలంకుల్. దాని టైం బాగుండి ఇప్పటి వరకు బతికింది బేబీ. రేపది సూర్యుని కూడా చూడదు. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. ఎవరంటే మాట్లాడరు. ఇక్కడికి ఎవరు రారని మీరే అంటారు. అంటే వచ్చింది మీరే. ఓ, నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. ఎవరు మీరు? భయపడకు, మేమొచ్చింది నీకోసం. నా కోసమా? మీరెవరో నాకు తెలీదు. మీ పెద్దబాబు గారే పంపారు. ఈ బాక్స్ తీసుకో. తీసుకో. మా పెద్దబాబు గారు మీకెట్టా తెలుసు? ఏం బాక్స్ ఇది? ఏయ్, మొక్కలు కట్ట మాస్కులు వేసుకున్నారేంటి? కంగారు పడుకు. తాతీగా పిజ్జా తిను. వేడిగుంది, అసలే చల్లారిపోతుంది. మిమ్మల్ని చూస్తా ఉంటే అనుమానం వస్తుంది. మా పెద్దబాబు గారు చెప్పి లోపలికొచ్చిన దొంగలు మీరు. ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. నిన్నంత సులువుగా చంపకూడదు, నరకం అనుభవించాలి. ఎవరు మీరు? ఎవరు? ఎవరు? పని మనిషిలో జీతం తీసుకోమంటే జీవితంలోకి వస్తావా? ఎవరు మీరు? నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళమంటే మళ్ళీ ఎవరైనా అడుగుతావు? ఇది లాక్ చేసుకోండి. ఫైనల్ గా చంద్రముఖి డీటెయిల్స్ అన్ని కనిపెట్టాం జానీ. అవును దేవా. ఇప్పుడు చూస్తాను ఎలా తప్పించుకుంటుందో. గుడ్ వర్క్ శివ. థ్యాంక్ యూ సార్. ఈ విషయం వెంటనే పార్వతికి చెప్పాలి. ఇదిగో పార్వతి కాల్ చేస్తుంది. పార్వతి, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి ఏడున్నారు? వీళ్ళెవరో వచ్చినారు, నన్ను చంపేయాలని చూస్తున్నారు. పార్వతి, ఏమైంది పార్వతి? పెద్దబాబు గారు, పార్వతి ఎవరో వచ్చినారు. పెద్దబాబు గారు నన్ను చంపేయాలని చూస్తున్నారు. అంకుల్, అది తీయదు. లోపలున్నది అక్కడికక్కడే చచ్చిపోవాలి. దీన్నేసి చంపేద్దాం. పదండి. నాకు భయం వేస్తుంది. నన్ను కాపాడండి పెద్దబాబు గారు. నన్ను కాపాడండి పెద్దబాబు గారు. తొందరగా రండి, తొందరగా రండి పెద్దబాబు గారు. అయ్యో, ఏమైంది దేవా? జానీ,
త్వరగా గెస్ట్ హౌస్కి వెళ్ళు. పార్వతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. త్వరగా పోనీ జానీ. అలాగే దేవా. పదండి. పదా. పార్వతి 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 ఇక్కడ లేదు. జానీ దీంట్లో ఉన్నట్టుంది. పార్వతి 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 జానీ పార్వతి 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 ఏంటిది? పార్వతి పార్వతి బయటికి పార్వతి 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 కళ్ళు తెరు పార్వతి. పార్వతి 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 శివ వాటర్ తీసుకురా. పార్వతి 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 కళ్ళు తెరు. పార్వతి శ్వాస ఆడతలేదు దేవా. పార్వతి సార్ పార్వతి పార్వతిలే పార్వతి 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 హే పార్వతి 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 లే పార్వతి 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 లే పార్వతి పార్వతి ఇదిగో దేవా. పార్వతి వాటర్ ఇదిగో తాకు పార్వతి. పార్వతి పార్వతి నీకేం కాలేదు కదా? ఎవరో వచ్చారు. నన్ను చంపలేక వచ్చారు. ఓకే ఏం కాదు ఏం కాదు నీకేం కాదు. నేనున్నాను కదా నేనున్నాను. ఆ రాక్షసి చంద్రముఖి ఎలా చేసిందని అర్థమైంది పార్వతి. ఇంటికి ఇంటికి ఫోన్. నేనున్నాను నీకేం కాదు భయపడద్దు. నేనున్నాను. నా ఫోన్ ఇది. ఇదిగో దేవా.